మధుపర్క్ రెడ్డి విషయంలో కూడా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా ట్వీట్ వేసిండు ఒకటి. నిజంగానే గాంధీ బతికున్నా కూడా వీళ్ళందరిని ఇక్కడ నుంచి పంపించేసి గాంధీ విగ్రహం పెట్టడానికి ఒప్పుకునేటోడు కాదు, ప్రభుత్వం ఆలోచించాలి ఒకసారి అనేది గాంధీ మునిమనవడు కూడా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే నీ రాహుల్ గాంధీని, నీ ప్రియాంక గాంధీని, నీ సోనియా గాంధీని, నీ రాజీవ్ గాంధీని, నీ ఇందిరా గాంధీని నువ్వు వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవడానికి నువ్వు గాంధీ విగ్రహం పెడతానంటున్నావు. బట్ వాళ్ళ పేరులో ఉన్న గాంధీకును మహాత్మా గాంధీకి సంబంధం లేదనే విషయం రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఈ వీడియో పంపండి ఆయనకి, వాళ్ళ సీఎంఓకు. ఆయన గండి GHANDY, అది పార్షియన్ ఇంటి పేరు. పర్షియన్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. ఈ వీళ్ళ ఫిరోజ్ గాంధీ ఎవరైతే ఉన్నారో పర్షియన్ ఆయనే. పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్, ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. ఈ పర్షియన్ భాషలో గండి అనేది ఒక ఇంటి పేరు, సర్నేమ్. GHANDY, అది GHANDHI కాదు. నువ్వు వాళ్ళని మెప్పు పొందడానికి నువ్వు గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లతోని పెడదామని అనుకుంటున్నావు కదా. ఫస్ట్ అది తెలుసుకోవాలి, అది గాంధీ. రెండవది, గాంధీ ఎన్నడూ కూడా నిరాడంబరంగా ఉన్నాడు. ఆయన అంగి కూడా తొడగలేదు. నువ్వు ఆయనకు అంత పెద్ద విగ్రహం పెట్టి ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు కేసీఆర్ అంబేద్కర్ పెట్టలేదా అంటారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టినప్పుడు చాలా చర్చలు జరిగినాయి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో. ఆయనే ఎవరు విడిపోవాలనుకుంటారు? దోపిడీ గురయ్యేటోళ్ళు విడిపోవాలనుకుంటారు. ఒక పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్లకు చిన్న సంఖ్యలో ఉన్న వాళ్ళని దోచుకోవాలని ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక వీళ్లకు అసెంబ్లీలో కనుక ఏకాభిప్రాయం రావాలి, మెజారిటీ కావాలంటే ఏ రాష్ట్రం విడిపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉంది, 294 అసెంబ్లీ సీట్లు, 107 తెలంగాణ, మిగతా 175 ఆంధ్ర అనుకుందాం. ఇప్పుడంటే 119 అప్పుడు తక్కువ ఉండే. మరి మెజారిటీ ఉన్న వాళ్ళు బిల్లులు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు కదా, ఒప్పుకోలేవు కూడా కదా. ఆ బిల్లు ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించి పంపించలేదు కదా. మరి తెలంగాణ వచ్చేదా? ఆయన దాని అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని చెప్పిండు కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. పెట్టింది సోనియా గాంధీ ప్రభుత్వం కావచ్చు, కానీ అంబేద్కర్ అది పెట్టకపోతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేదా? కాబట్టి అంబేద్కర్ను ఆయనకు రుణం తీర్చుకోవడానికి ఇక కేసీఆర్ గారు కట్టారు. అది తెలంగాణకు రిలవెంట్. సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టారు. రెండవది, భారతదేశంలో మొత్తం అన్ని లీడర్ల విగ్రహాలు ఇంక్లూడింగ్ గాంధీ ఎన్ని ఉంటాయో ఒక అంబేద్కర్ అన్ని ఉంటాయి. అంబేద్కర్ అందరి వాడు. గాంధీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, గాంధీని చంపిన వాళ్ళు ఉన్నారు, చంపడాన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ గాంధీ ఈ సోనియా గాంధీ పేరులో ఉన్న గాంధీ ఒకటి కాదు. రెండవది, ఆ పేరుతో ఆ కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు. గాంధీ పీస్ ఫౌండేషన్ కానీ గాంధీ పేరుతో ఉన్న సంఘాలు కానీ ఎవరు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకోలేదు. ఏ ప్రజలు గాంధీ విగ్రహాన్ని పెట్టమని అడగలే. అక్కడ ఉన్న విగ్రహమే చాలా పెద్ద విగ్రహం, అసెంబ్లీలో కూడా పెద్ద విగ్రహం ఉంది. ఇంకా కావాలనుకుంటే కంటోన్మెంట్లో 100,000 ఎకరాలు ఉంది. మోడీ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి గాంధీ విగ్రహం పెట్టుకోవడానికి మాకు స్థలం ఇవ్వండి అంటే ఇస్తాడు. నువ్వు 100 ఎకరాల పార్కు పెట్టు, ఇక్కడ పోయి మధు రిడ్జ్ కూల్చుకొని కట్టాల్సిన అవసరం ఏంది? ఇవన్నీ కూడా ఏంటంటే గాంధీ విగ్రహం పేరుతోనే 5,000 కోట్లల్లో 2,000 కోట్లు నొక్కేస్తారు. ఎక్కడ సందు దొరికితే అక్కడ డబ్బులు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు కాంగ్రెస్కు నిధులు కావాలి, ఆయనకు డబ్బులు కావాలి నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపించుకోవాలంటే. కాబట్టి ఏ అవకాశాన్ని వదిలిపెట్టారు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏది నిజమైన అభివృద్ధి అనేది కాదు, ఎందులో ఎంత డబ్బు వస్తుంది, ఏ పని చేస్తే ఎంత ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మన పెన్షన్లకు జీతాలు డబ్బులు ఇవ్వడానికి లేవు, ఇచ్చిన హామీని నెరవేర్చడానికి లేవు. రైతులు దస్తుంటే వాళ్ళకు కనీసం రైతు భరోసా నీ భాషలో అది లేదు. ఇప్పుడు యాసంగి పంట కోతలకు వచ్చింది, ఇప్పటివరకు ఇవ్వలేదు. పాత 5 పెండింగ్ ఉన్నాయి. నేను రైతునే, నాకు ఒక్కటేసారి పడ్డది రేవంత్ రెడ్డి వచ్చినాక 4 ఎకరాలు డబ్బులు, తర్వాత వేయలేదు. మా ఆవిడకు 2 ఎకరాలు ఉన్నది, 2 సార్లు వచ్చింది ఆమెకు. అంటే ఒకసారి ఏమో నువ్వు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2 సార్లు ఇచ్చినావు, 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒకసారి ఇచ్చావు. ఇదేం పద్ధతి? కేసీఆర్ అన్నప్పుడు టైంకి పడేది కదా. అంటే ఈ వీటికి ఇవ్వడానికి డబ్బులు ఉండవు. యాసియా డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర పోయి నువ్వు అడిగింది 4,100 కోట్లు. అది బాపుఘాట్ కంటే పైన ఉన్న ప్రాంతంలో మూసి ప్రక్షాళనకు. బట్ ఇవాళ నీకు గాదాన్ కోసమే డబ్బులు దొరుకుతలేవు. 5,000 కోట్లతో గాంధీ విగ్రహం ఎక్కడ నుంచి తెచ్చి పెడతావు? ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటి ఒకసారి ఆలోచిద్దాం. నిజంగానే మూసీకి వరదలు వచ్చి బఫర్ జోన్లో ఉన్న ఇళ్లకు నీళ్లు పోతున్నాయంటే పోతలేవు.
అది వాళ్ళు కూడా ఒక 2 సార్లు చాలా మంది చెప్తున్నారు 2 సార్లు హైదరాబాద్ నగరంలో నీళ్ళు వచ్చినాయంటే అవి ఇటు సైడ్ నుంచి వచ్చినాయి. ఎందుకు అంటే నిజాంపేట, బాచుపల్లి ఇవన్నీ కూడా ఏంటంటే ఎఫ్టీఎల్లో తర్వాత చెరువులను ఆక్రమించి కట్టారు. హైడ్రా చూసాం మనం. సరే అది లీగలా ఇల్లీగలా అనేది పక్క పెడితే వాళ్ళను నిర్వాసితులను చేయడం, హైడ్రా బుల్డోజర్లు పంపడం కరెక్ట్ కాదు. కానీ బట్ వాటర్ వేస్ అయితే అబ్స్ట్రక్ట్ అయినాయి. వాటి వల్ల స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కేటీఆర్ గారు నిర్వహించి అనూహ్యమైన రీతిలో నీళ్ళు ఎట్లా పోవాలి మరి అని బిల్డింగ్లు అయినాయి కదా. మూసీలకు నీళ్ళు పోవాలంటే ఆయన రోడ్లన్నీ తీసేశాడు, కింద పెద్ద పెద్ద నాలాలు చేశాడు, వాటి మీదకి వెళ్ళి మళ్ళీ రోడ్లు వేసాడు. ఎవరికి వచ్చిందో ఆలోచన, అద్భుతమైన ఆలోచన. అంటే రోడ్లాగా వాడుకుంటాడు, రోడ్డు నాలాగా కూడా వాడుకుంటాడు. అట్లా చేయడం వల్ల లాస్ట్ 4-5 ఏళ్ళ నుంచి వరదలు లేవు. ఇటు కూడా ఏంటంటే ప్రతి నాలా మీద ఎస్టీపీలు పెట్టారు. ఇప్పుడు అమృత్లో మిగతాయి కూడా వస్తాయి. వాటిని కరెక్ట్గా ఫంక్షన్ చేయిస్తే మురుగునీరు అనేది పరిష్కారం అవుతుంది. ఇక పైనుంచి వచ్చే వరద నీరు ఇందాక కేసీఆర్ గారు ప్లాన్ చేసినట్టుగా దాన్ని శుద్ధి చేసి వ్యవసాయానికి ఇచ్చినట్టయితే హిమాయత్ సాగర్ అండ్ గండిపేటలో గోదావరి నీళ్ళు నింపినట్టయితే ఎంత నీరుంది, ఎంత నింపాలి, దాన్ని ఎట్లా రెగ్యులేట్ చేయాలి. మొన్న 2 సార్లు వరదలు మూసీకి వచ్చినాయి. అవంతా 30,000 క్యూసెక్కులు కూడా కాదు. కానీ ఇంజనీర్లు సరిగా అప్రమత్తంగా లేక, ప్రభుత్వం సరిగా డైరెక్షన్ ఇవ్వక రాత్రి గేట్లు లేపేసరికి ఆ వరద వచ్చింది. దాన్ని కరెక్ట్గా రెగ్యులేట్ చేస్తే అది కంట్రోల్ చేయొచ్చు. ఇంకా నువ్వు కావాలనుకుంటే మూసీ నది లోపల ఉన్న ఆక్రమణలన్నీ తొలగించాలి. అది గుడి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, లేకపోతే ఆక్రమించిన భూములు కావచ్చు, అరటి తోటలు పెంచేవాళ్ళు కావచ్చు, గడ్డి పెంచేవాళ్ళు కావచ్చు, అలా కబ్రస్థాన్లు ఏమైనా ఉంటే మళ్ళీ కొత్తగా రాకుండా చూసుకోవాలి. శ్మశాన వాటికలను రెగ్యులేట్ చేయాలి, వాటికి గోడలు కట్టి. తర్వాత ఎక్కడెక్కడైతే నది బయటికి నీళ్లు పోతున్నాయో, పొంగి పొర్లుతున్నాయో ఆ గోడలను పటిష్టం చేయాలి. నిజాం పిచ్చోడా ఎందుకు కట్టిండు రాతి గోడలు? ఎందుకంటే జనావాసాలు ఓల్డ్ సిటీలకు నీళ్లు పోవద్దని. అప్పటికే ఎన్నో ఇండ్లు మూసి ఒడ్డున వచ్చినాయి. బఫర్ జోను మీరు 100 మీటర్లు పెడితే ఈ గోడలు నానుకొని ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఆ బఫర్ జోన్లోకి వస్తుంది. జడ్జిమెంట్లు ఇచ్చే హైకోర్టు ఆ బఫర్ జోన్లోకి వస్తుంది. సరే మెయిన్ బిల్డింగ్ దూరం ఉండొచ్చు, గోడలు అయితే గులగొట్టాల్సి వస్తుంది. ఆ రోడ్డును క్లోజ్ చేయాలి. సిటీ కాలేజ్ ముందు నుంచి పోయే రోడ్డు, సిటీ కాలేజ్ బఫర్ జోన్ లెక్క వస్తుంది. అక్కడ బిల్డింగ్లు అన్నీ సాలార్జంగ్ మ్యూజియం ఉన్న రోడ్డు కూడా దాని కిందకే వస్తుంది. గౌలిగూడ బస్ స్టాండ్ మీద ఉన్న అన్ని కూలగొట్టేసేయాలి, అన్ని శిథిలాలను తీసేయాలి, మెట్రో స్టేషన్ తీసేయాలి. రాబోయే రోజుల్లో అక్కడ హైవేలు, స్కైవేలు, పిల్లర్లు ఇట్లాంటివి ఏమి వేయకూడదు. నదిని పవిత్రంగా ఉంచాలి. నదిలో కన్స్ట్రక్షన్స్, కాంక్రీట్ జంగల్ లేకుండా చూడాలి. మరి ఇవి చేయగలుగుతారు రేవంత్ రెడ్డి. వీటిని తొలగించలేనప్పుడు, ఇదే బాపు ఘాటును నువ్వు తొలగించలేనప్పుడు, ఎందుకంటే బఫర్ జోన్లో ఉంది కాబట్టి నువ్వు వీళ్ళని మధురిడ్జ్ అపార్ట్మెంట్ను ఎట్లా తీసేస్తావు? అదేవిధంగా ఇప్పుడున్న గుడిసెవాసులను వాళ్ళకు నచ్చజెప్పి ఇంతకంటే బెస్ట్ ఫ్యూచర్ ఇస్తామని చెప్పి షిఫ్ట్ చేయాల్సిందే. కానీ ఎక్కడో ఈ చంద్రబాబు పీరియడ్లోనే నందనవనం కాలనీ అని కట్టి అక్కడ షిఫ్ట్ చేస్తామంటే పోలేవాళ్ళు. తలగబెట్టిన దాన్ని ఎవరు తలగబెట్టినో తెలియదు. బట్ ఒక మానవ కోణం ప్రతి నిర్ణయంలో ఉండాలి. అది రేవంత్ రెడ్డి లోపల లోపించింది. ఇప్పుడు నిన్న ఏమంటారంటే ఈ మధు పార్క్కి సంబంధించిన అపార్ట్మెంట్ ఇది వాళ్ళని వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తాం, గవర్నమెంట్ వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తుంది, వేరే దగ్గర జాగిచ్చి పంపించేస్తాము అనేది ఏదో ఒకటి చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏమొస్తుందంటే మూసీ సుందరీకరణకి సంబంధించిన వాటిలలోనే వీళ్ళని షిఫ్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఇస్తామంటున్నారు. మరి హైడ్రాది కావచ్చు, గతంలో వేరే దగ్గర కూల్చివేతలు జరిగినప్పుడు వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం ఎందుకు ఉంటుంది, ఎట్లుంటుంది? ప్రభుత్వం ఒకరి పట్ల ఒక లెక్క, ఇంకొకరి పట్ల ఇంకొక లెక్క ఎందుకు ఉంటుంది అనేటువంటి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. అదే దీనికి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బాధితుల పక్షాన ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళు లీగల్ సెల్స్ పెట్టి వాళ్ళందరి పక్షాన పిటిషన్లు వేయించాలి. వాళ్ళ హైడ్రా కూల్చివేతలల్లో దాదాపు 70-80% ప్రైవేట్ భూములు అవి ఇప్పుడు నేను ఇంత భూమిని నేను స్వాధీనం చేసుకున్నా అని చెప్తున్నారు కదా, రంగనాథ్ గారితో స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు కదా. దీని మీద ప్రభుత్వానికి హక్కు లేదు. ఇవన్నీ ఒకప్పుడు ప్రైవేట్ భూములు, అవి కొన్న వాళ్ళకు దాని మీద హక్కు ఉంటుంది. మీరు ఇల్లు గుల్లగొట్టచ్చు, కానీ కొని కట్టుకున్నారు కదా, వాళ్ళకే రైట్స్ ఉంటాయి. 2001 కంటే ముందు చెరువులలో ఇల్లు కట్టకూడదని రూల్ లేదు. అప్పుడు ఏంటంటే ప్రైవేట్ భూములలో ఎవరైనా కట్టుకోవచ్చు. అప్పుడు కోర్టు పోయి కూడా పర్మిషన్లు తీసుకొచ్చుకొని కట్టారు చెరువులలో. నువ్వు ఇవాళ చెరువులలో నేను ఎట్లా కూలగొడతావు? ఆ చెరువులలో ఉన్న ఆ గుడిసెలు కానీ ఇల్లు కానీ
పట్టా భూములలో కట్టినా ప్రభుత్వ భూములలో కట్టినా అనేది ఇంపార్టెంట్. నువ్వు ప్రభుత్వ భూములలో కట్టినా కులగొట్టడానికి లేదు, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి. బట్ ఆ వాటర్ బాడీస్ ఉన్నాయనే పేరుతో నువ్వు కూలగొడదాం అనుకుంటే కోర్టు పర్మిషన్ తీసుకొని కూలగొట్టాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కోర్టు పోవడానికి. ఇదంతా ఏం చేయలేదు కాబట్టి ప్రతి కుటుంబానికి 60-70% కుటుంబాలకు నష్టపరిహారం వస్తుంది కోర్టుకు పోతే. ఈ రేవంత్ రెడ్డి బడ్జెట్ అంతా వీళ్ళకి ఇవ్వడానికే సరిపోతుంది ఈయన చేసిన తప్పులకు. థ్యాంక్ యూ సార్.